రమేష్ బాబు గారు, మరి ఈ గ్రామంలో ఇద్దరు గెస్టెడ్ ఆఫీసర్లు మనము, నా సూపర్ సీనియర్ గౌరవ హెడ్ మాస్టర్ మడ్డే శ్రీహరి రెడ్డి గారు, మరి మా ఆదర్శప్రాయులు పెద్దలు, నేను చిన్నప్పటి నుండి ఎలాంటి తారతమ్యం లేకుండా వారిని నేను ఫాలో అయ్యాను. గౌరవ శ్రీ మాజీ సర్పంచి మా ఆరాధ్యులు వసంతయ్య గారి కుమారుడు గౌరవ శ్రీ భీమరావు గారు, మరి అదేవిధంగా నేను చదివించి నేను పెంచి ఈరోజు ఒక ఎల్కే అద్వానికి దేశంలో ఉన్న ప్రతి సెక్యూరిటీలో అత్యున్నత పేరు పొంది ఒక ఎస్ఐగా పేరు తెచ్చుకున్న నా తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు, మరి వేదిక పైన ఉన్న నాకు తెలిసి తెలియక కొంతమంది పేర్లు ప్రస్తావించకుంటే నన్ను క్షమించి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సోదర సోదరీమణులు, స్టేజ్గా వేదిక ముందున్న నా గ్రామ పెద్దలు, మీకందరికీ మనసారా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఈ గ్రామానికి దూరం అయ్యి సుమారు ఒక 30 సంవత్సరాలుగా వస్తూ ఉంది. అది 1995 జనవరి 16 తారీఖు సంక్రాంతి కరీ పండుగ రోజు నా గ్రామం పైన ఒక పెద్ద దాడి జరిగింది. హరిజనవాడ పైన, మాల మాదిగవాడ పైన ఒక పెద్ద దాడి జరిగింది. ఆ దాడిలో మా నాన్న కీర్తిశేషులు అంతయ్య గారు చనిపోయారు. మా నాన్నను దారుణంగా కొట్టి చంపింది ఊరు. మా నాన్నను కొట్టి చంపిన తర్వాత ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల సంఘాల వాళ్ళందరూ వచ్చారు గ్రామానికి. మాకెన్నో మేలుకొలుపులు ఇచ్చారు, ఎంతో ప్రేరణ కల్పించారు, ఎన్నో విషయాలు చెప్పారు. కానీ పోయిన మా నాన్నను నేను తీసుకురాలేకపోయాను. ఏం చెప్పాలనో అర్థం కాదు. మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారిని ఎందుకు కొట్టి చెప్పారంటే, ఇదే హోటల్లో, బాబియ హోటల్లో మా నాన్నగారు చేసిన తప్పు ఏంటంటే, బిడ్డ నా కొడుకులు చదువుకున్నారు, మీరు కూడా 2 క్లాసుల విధానం వద్దు, మా పిల్లలు కూడా మీతో సమానం టీ తాగుతారా అన్నందుకు మా నాన్నని కొట్టి చంపారు. ఆ రోజు అంబేద్కర్ గారికి ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో ఈ గ్రామంలో మా నాన్నగారికి కూడా అట్లే అన్యాయం చేసి మా నాన్నగారిని కొట్టి చంపారు. అప్పటి నుండి చేరాని ఉద్యమాలు చేశాము. పౌర హక్కుల సంఘాలు వచ్చారు. మా టీచర్ బసన్న గారు, తమ్ముడు రమేష్ గారు, ఇక్కడున్న గ్రామంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కొత్తూరు గ్రామానికి చాలా సహకరించారు. ఈ కొత్తూరు గ్రామమే మీకందరికీ తెలుసు, మా నాన్నగారి ఆత్మ బలిదానమే ఈ కోడంగల్ గ్రామంలో, కోడంగల్ నియోజకవర్గంలో అంగడి బజార్లో 1995 సెప్టెంబర్లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామస్తులను ఒక 73 మందిని కేసు పెట్టి జైల్లో వేయడం జరిగింది. అప్పుడు అందరికీ తెలుసు ఎంత బాధ అనిపించే విషయం అంటే, మా నాన్న ఎస్సీ వాడపైన దాడి జరిగి ఆడపిల్లలు అనకుండా, ముసలోళ్ళు అనకుండా, వడ్లను, దూళ్లను, వడ్లను, మొత్తం పగ్గాలను, తాళ్లను అన్నింటిని మొత్తం చెల్లాచెదరు చేసేసి కొట్టడం వల్ల 73 మందిని కోడంగల్ గ్రామంలో పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు పౌర హక్కుల సంఘం పురుషోత్తమన్ వచ్చాడు, మరి హరగోపాల్ గారు వచ్చారు, వరవర్రావు గారు మహబూబ్నగర్కి వచ్చారు, హక్కుల సంఘాల వాళ్ళందరూ వచ్చారు. కానీ పోయిన మా నాన్నను మాత్రం తీసుకురాలేదు. అప్పుడు నేను అనుకున్నా, తమ్ముడు భీమరాజ్, నువ్వు కూడా ఈ గ్రామంలో ఉన్న ఏకైక విద్యావంతుడు కనుక నువ్వు నక్సలైట్గా వెళ్ళిపో, మీ నాన్నని చంపిన వాళ్ళందరినీ కూడా నువ్వు చంపేసేయి అని చెప్పేసి మా ఇంట్లోనే తీసుకొచ్చి గన్నులు పెట్టారు. అప్పుడు నేను అనుకున్నా, నా గ్రామంలో పోతే ఒక మా నాన్నని చంపారు, కానీ నేను గన్ను పట్టుకొని నక్సలైట్గా వెళ్ళిపోతే, నేను ఈ గ్రామస్తులను చంపుకుంటే
నాకు ఏం ప్రయోజనం కలుగుతుంది? పోతే మా నాన్న పోయాడు, కానీ నేను ఇక ఇట్లాంటి మార్గంలో నేను అనుసరించొద్దు అని చెప్పేసి నేను చదువుకోవడానికి మళ్ళీ నేను ఎల్ఎల్బి డిస్కౌంట్ నేను చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవడం జరిగింది. అప్పుడు పెద్దలు మరి 63 మంది పైన కేసుంటే ఒక 32 మంది పైన కేసును మరి అందరినీ చార్జ్ షీట్లో తీసేసి 32 మందిని మరి అప్పుడు తెలంగాణలో 3 కోట్లు మొబైల్ కోర్టులు ఉండే. ఎస్సీ ఎస్టీకి మరి కోర్టులో వెళ్ళాలంటే ఒకటి కరీంనగర్, రెండవది నిజామాబాద్, మూడవది నారాయణపేట. తెలంగాణలో ఈ 3 ఎస్సీ కేసులుండే, ఎస్సీ కోర్టులుండే. ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ కోర్టులకు తిరిగి 7 సంవత్సరాలు తిరగడం జరిగింది. 7 సంవత్సరాలు తిరగడం జరిగింది. అప్పుడు మరి మా తాత రామయ్య, మామిళ్ళ రామయ్య తాత వచ్చి, మనవడా నువ్వు తెలివైనోడవు, మేము భూములు అమ్ముకుంటున్నాము, మరి మాకు కట్టుకోవడానికి బట్టలు లేవు, నువ్వు సంపుతావా సస్తవా ఏమన్నా చేసుకో, కానీ ఈ కేసు మాత్రం కాంప్రమైజ్ కావాలి బిడ్డ, నువ్వు చదువుకున్నాడు తెలివి ఉన్నాడు అని చెప్పేస్తే నేను అప్పుడు అందరితోని మరి భీమరావు గారితోని, భీమిరెడ్డి గారితోని, జనార్దన్ రెడ్డి గారితోని అందరితోని మాట్లాడి, సప్పండ కులాల వారితో మాట్లాడి మరి నేను పౌరాకుల సంఘం పురుషోత్తమన్న గారి దగ్గరికి, వరవర్రావు గారి దగ్గరికి, హరగోపాల్ గారి దగ్గరికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు మరి వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఏం పెట్టారు? పురుషోత్తమన్న పిలిపించుకొని, మీ గ్రామంలో ఇక ముందు కులాలు, మతాలు, వర్గ, లింగ భేదం లేకుండా మీరందరూ కలిసి ఉంటామంటే మాత్రము తప్పనిసరి ఈ కేసును మేము కాంప్రమైజ్ చేపిస్తాం తమ్ముతోని అని చెప్పేసి నాకు పురుషోత్తమన్న మరి వీళ్ళందరినీ పిలిపించుకొని పురుషోత్తమన్న మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను పోతే మా నాన్న పోయిండు, కానీ నా గ్రామస్తులకు మాత్రం నేను చెడ్డకు కాకూడదని చెప్పేసి మరి నేను ఆ రోజు మీరు పెట్టే కండిషన్కి నేను ఒప్పుకుంటానన్నా అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు. ఎస్, ఈ ఊర్లో కుల మతాలు లేకుండా ఉండాలంటే అందరూ మాల, మాదిగ, తెలుగు, మరి బీసీ, బ్రాహ్మణ, రెడ్డిలు అనకుండా అందరూ సహబంతి భోజనాలు చేయాలని చెప్పేసి అందరు కలిసి కూర్చొని తినాలనే ఉద్దేశంతో ఒక కండిషన్ పురుషోత్తమన్న పెడితే పెద్దలు గౌరవనీయులు భీమరావు గారు, భీమిరెడ్డి గారు, పరశురామరెడ్డి గారు, ఈ గ్రామం మా మామిళ్ళ రామయ్య తాత వీళ్ళందరూ ఒప్పుకొని, బిడ్డ నువ్వు కేసు అయితే కాంప్రమైజ్ గా, ఎందుకంటే మా దగ్గర అనా పైసా లేదు తిరగడానికి కోట్లకు, సస్తే ఈ గ్రామంలో చచ్చిపోతాం, కానీ మాకు నారాయణపేట ఒక వారం తిప్పుతుండ్రు, కరీంనగర్ ఒక వారం తిప్పుతుండ్రు, నిజామాబాద్ ఒక వారం తిప్పుతుండ్రు, కనుక మేము తిరగలేము, మా దగ్గర పైసలు లేవు, ఇక చచ్చిపోవాల్సిందే నువ్వు కాంప్రమైజ్ కాకుంటే అని చెప్పినందుకు నేను గ్రామ పెద్దల మధ్యలో అందరి మధ్యలో మరి కేసు కాంప్రమైజ్ కావాలంటే సహబంతి భోజనం పెట్టాలని పురుషోత్తం గారు పెట్టిన కండిషన్ ఒప్పుకొని మరి వీళ్ళందరూ ఒప్పుకున్నందుకు ఆ రోజు 1996లో 97లో ఈ కేసును కాంప్రమైజ్ అయింది. ఎట్లా కాంప్రమైజ్ అయ్యామంటే, గౌరవ మొన్ననే చనిపోయిన మన పరశురామరెడ్డి గారి ఇంట్లో, చాలా పెద్ద ఇల్లు, ఒక 200 మంది 200 మందికి సహబంతి భోజనాలు, మరందరికి ఒక మాలాయన, ఒక మాదిగ అయినా, ఒక బీసీ అయినా, ఒక బ్రాహ్మణు. అప్పుడు మన గౌరవనీయులు పెద్దలు భీమరావు గారు కూడా అక్కడే కూర్చొని మాతో పాటు కూర్చొని తిన్న విషయాన్ని నేను నిజంగా గర్విస్తా ఉన్నా. అట్లాంటి ఈ గ్రామంలో నేను అప్పుడు అనుకున్నా, ఈరోజు నేను ఒకవేళ ఆ రోజు కాంప్రమైజ్ కాకుంటే, నేనే ఒకవేళ ఆ రోజు నేను ఒక కక్ష పెంచుకున్నవాని అయితే, నేను ఈరోజు ఈ గ్రామంలో గత 15 సంవత్సరాలు 18 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో ఉన్న ఏకైక గెజిటెడ్ ఆఫీసర్ నేను. ఈ గ్రామంలో ఉన్న ఏకైక గెజిటెడ్ ఆఫీసర్ నేను. ఒక రిజిస్టర్గా, ఒక అసిస్టెంట్ రిజిస్టర్గా ఎదిగిన. ఎందుకు ఎదిగిన అంటే, ఆ రోజు పురుషోత్తం అన్న చెప్పిన మాట, గన్ను పట్టుకో అంటే నేను గన్ను పట్టుకోలేను, నేను పెన్ను పట్టుకోండి. ఇంతదాకా పెద్దలు ప్రొఫెసర్ కాసిమన్న గారు చెప్పారు, హక్కుల గురించి, ఆత్మగౌరవం గురించి, రాజ్యాధికారం గురించి మనం ఎన్నికైనా మాట్లాడవచ్చు, కానీ చదువుకోవడం ఎంత కష్టం ఉంటుందో అది అక్షరాల నేను చూశాను. హైదరాబాద్కి వెళ్ళి మా నాన్నగారు చనిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నేను 4 రూపాయల కూలి చేశాను, రైస్ మిల్లులో పని చేశాను. అట్లాంటి పరిస్థితులలో ఈ రోజు ఈ స్థాయికి ఎదిగామంటే అన్నగారు చెప్పినట్లు కేవలము విద్య వల్లనే అది సాధ్యమవుతుందని చెప్పేసి మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ ఊరికి నేను రుణపడి ఉంటా. ఈ ఊరు చాలా మంచి ఊరు సార్ అన్న, ప్రొఫెసర్ అన్న, ఈ ఊరు చాలా మంచి ఊరు, అందరూ కలిసిమెలిసి ఉండే ఊరు.
మేము ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా పిలుచుకుంటాము, వాయు వరుసతో పిలుచుకుంటాము. ఎక్కడ భేదాభిప్రాయం లేదు, కులమత భేదాలు లేవు. నేను 30 సంవత్సరాల క్రితమే నేను హనుమంతదేవుని గుళ్ళోకి జొరిన ఆ రోజు అదే నాకు ఈ గ్రామం నన్ను ఆదరించింది. ఈ రోజు నేను ఈ విధంగా ఉన్నానంటే ఈ గ్రామ పెద్దలు సహకరించుకుంటే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాను. నేను మరి సీనుని తీసుకెళ్ళిన, ఒక 20 మందిని తీసుకెళ్ళిన. అన్న ప్రొఫెసర్ అని చెప్పినట్లు 20 మందిని తీసుకెళ్లి చదివించడానికి నేను ఒక మాదిగ వాళ్ళని తీసుకెళ్ళలేను, ఒక మాలలోనే తీసుకెళ్ళలేను. మొత్తము బీసీలు అనకుండా, ముస్లింస్ అనకుండా, ముదిరాజులు అనకుండా, కురువలు అనకుండా, మాల మాదిగ అందరిని 25 మందిని నేను హైదరాబాద్ చదవడానికి తీసుకెళ్లితే చివరికి పాపం వల్ల దురదృష్టపోయేమో కానీ ఈరోజు ఎక్కడ వేసిన బొమ్మడు అక్కడనే ఉన్నట్లుంది. కనుక ఏదన్నా ఒకటి త్యాగం చేస్తేనే ఒకటి సాధ్యమవుతుంది. కనుక మా నాన్నగారిని చంపినందుకే మరి నా అదృష్టం ఇట్లా ఉన్నదేమో. మీకు అందరికి తెలుసు కదా, నేను ఇక్కడ పుట్టింది, నేను ఇక్కడ పుట్టలేను, ఊర్లో పుట్టలేను. ఆ మంచల భీమయ్య ఆ అడవిలో పుట్టిన నేను. మంచల భీమయ్య పండుగల సాయన్న దోస్తు మీకు తెలుసు. మంచల భీమయ్య మన ఊరు కొత్తూరు మంచల భీమయ్య తాత పండుగల సాయన్న దోస్తు. 62లో 63లో ఆయనకు జీప్ ఉండేది. అట్లాంటి ఆయన యాక్సిడెంట్ లో చనిపోతే ఆయనను కోస్తే 2 గుండెలు వెళ్ళినాయంట. నన్ను కూడా అదేమనేవాళ్ళు. మంచల భీమయ్య బొంద మీద పెట్టిన ప్రతి పండు మా అమ్మ తిని అదే కళ్ళంలో నన్ను అన్నది కనుక నన్ను ఈ ఊరంతా ఒకటి అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు అంటే, బిడ్డ నీకు 2 గుండెలు ఉన్నాయి రా అనేవాళ్ళు. నిజంగానే నాకు 2 గుండెలు ఉన్నాయని నేను ఇప్పటి కూడా ఫీల్ అవుతా, నేను ఇప్పుడు కూడా అనుకుంటా. కనుక ఇంత మారుమూల గ్రామం నుండి చదవడానికి మరి మనము ముందుకెళ్ళడానికి ఒకటే మార్గం ఏముంటుందంటే మనం చదువుకోవాలి. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే, ఈరోజు ఈ స్థాయిలో మాట్లాడుతున్నామంటే చదువు ఒకటే మార్గం అని మనం గ్రహించాలి. కనుక ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను మన గ్రామంలో ఉన్న ఐక్యమత్యంతో ఉండి మరి భీమరావు గారు, భీమిరెడ్డి గారు, మరి మహేందరు, ఈ గ్రామ పెద్దలందరూ కూడా చాలా యూనిట్ గా తీసుకెళ్తున్నారు. ఈ మధ్యలోనే ఒక బొడ్రాయి పండుగ చేసిండ్రు, నేను చాలా సంతోషించాను. ఎస్సీలు అనకుండా, మాదిగోళ్ళు అనకుండా, మాలోళ్ళు అనకుండా అందరూ కూడా యూనిట్ చేసినందుకు నేను నిజంగా ఈ గ్రామానికి నేను తల వంచి శిరస్సు వంచి నేను నమస్కరిస్తా ఉన్నాను. నాకు చాలా సంతోషం వేసింది. మేము 18 మంది మీ హాస్టల్లో కోడంగల్లో చదివే వాళ్ళం. మా సూపర్ సీనియరు అందులో మరి నరసింహులు గౌడు అనేక మంది మేమందరం కలిసిమెలిసి చదువుకున్నాం. వాళ్ళ ప్లేట్లలో నేను తినేవాడిని, ఆ ప్లేట్లలో శ్రీహరి రెడ్డి తినేవాడు. మాకు ఎక్కడ కూడా కులమత భేదాలు లేకుండే. ఈ మధ్యలో కొంతమంది పిల్లలు మతాలు, కులాలు అనుకుంటా కొంతమంది గ్రామంలో తిరుగుతున్నట్లు తెలుస్తుంది సార్. మరి అట్లాంటివి మీరు ఏం పట్టించుకోకండి. గ్రామం ఐకమత్యంగా ఉండాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మాట్లాడితే అనేక విషయాలు మాట్లాడొచ్చు, కానీ అన్న కాసిమన్న గారు, ప్రొఫెసర్ గారు చెప్పారు, అవన్నీ మనం వంట పట్టించుకునే అవసరం ఉంది. ఒక అంబేద్కర్ గారు మొట్టమొదటిసారిగా ఆయన అవమానం ఎదుర్కొన్నది నీళ్ల విషయంలో, నీళ్లు తాగే విషయంలో. నా గ్రామం కూడా నేను అంటదాతనాన్ని ఎదుర్కొన్నది నీళ్ల విషయంలో. ఈ ఊర్లో ఇప్పటికీ బ్రతుకున్న ఒక పెద్ద మనిషి ఒక కుండె నీళ్లు తీసుకొచ్చి అరే ఇగో ఈ కచ్చకాయంత పెండ వేయరా దాంట్లో అని చెప్పేసిండు. చెప్తే కచ్చకాయంత పెండ వేసిన తర్వాత అవి నీళ్లు తాగండ్రు మీరు అన్నాడు. అంటే గవ్వెట్లు తాగుతారు అంటే మరి మీరు కూడా గంతేరా, ఆ కచ్చకాయంత పెండలాగానే మీరు ఆ పెండ వేసిన తర్వాత నీళ్ళు ఎట్లా తాగుతారా అన్నారు. అవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా కనుక ఇప్పుడు చెప్తున్నాను మీకు. బాబాసాహెబ్ అంబేద్కర్, శివాజీ మహారాజు, మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు, మరి నాకు జాతీయ లెవెల్లో మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు కూడా వచ్చింది. నేను రంజీ క్రికెట్ ఆడాను ఈ గ్రామం నుండి వెళ్ళి. సీనుకు తెలుసు, 4-5 దేశాలు తిరిగాను. రంజీ దాకా క్రికెట్ ఆడాను. ఇంటర్ స్టేట్ కబడ్డీ ఆడాను. మరి వాలీబాల్ ప్లేయరు, జిల్లా వాలీబాల్ ప్లేయర్ గా నేను చేశాను. బసన్నకు తెలిసి ఇక్కడ టీచరు. అంటే ఒకటి ఆదరణ వెనుక ఉంటే ఇంకా అప్పుడు ఆదరణ లేకుండే. కనుక గ్రామంలో అందరు పెద్ద మనుషుల సమక్షంలో చదువుకున్న వాళ్ళని మనం అందరం ఎంకరేజ్ చేయాలి. ప్రొఫెసర్ కాసిమన్న చెప్పిన బాటలో అందరు నడవాలి. కనుక మరి అంబేద్కర్ గారు మొట్టమొదటిసారిగా ఎదుర్కొన్న అవమానం ఏంటంటే నీళ్లు తాగే దగ్గర మౌ అనే గ్రామం నుండి మహారాష్ట్రకు తన సోదరులతో వెళ్తున్న క్రమంలో చాలా దూపేసినప్పుడు ఒక దగ్గర నల్ల కనబడితే నేను ఆ నల్ల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగదామంటే మీ బాబు మీద ఏ కులము అన్నారు. ఆయన మహర్ కులము అని చెప్పేసాడు. మహర్ కులం అంటే నువ్వు ఎట్లా తాగుతారో ఆ నల్ల దగ్గర, బజార్ నల్ల దగ్గర నీళ్ళు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మా అంబేద్కర్ గారి అందరిని
కొట్టినప్పుడు మొట్టమొదటి అవమానము అంబేద్కర్ గారికి నీళ్లు తాగే దగ్గర, బాబు జగజీవన్ రామ్ గారికి కూడా ఎప్పుడు అవమానం జరిగింది? మొట్టమొదటిసారిగా నీళ్లు తాగే దగ్గరనే జరిగింది. ఈ గ్రామంలో కూడా నీళ్లు తాగే దగ్గరనే జరిగింది. కనుక మనందరం కూడా మరి చదివించాలి పిల్లల్ని. ఈ రోజు నా బిడ్డ డాక్టర్, నా కొడుకు ఎంఎస్సి అగ్రికల్చర్. నా బిడ్డను కేవలం ఒక పట్టుబట్టి నేను ఈ గ్రామానికి ఒక ఆదర్శంగా నిలబెట్టాలని చెప్పేసి నా రక్తం ఉడబోసి నా బిడ్డను డాక్టర్ని చేసేసాను. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? మరి మీరందరూ ఏం చేస్తున్నారు? చదివించాలి కదా. కనుక అందరూ చదివించాలి. హక్కులు ఆత్మగౌరవం రావాలంటే ఒట్టిగా రాదు. తెల్లబట్టలు వేసుకొని, ఇప్పుడు అన్న చెప్పిండు తాగుడుకు బానిస కాకండి. నేను ఒక రోజు వచ్చాను సార్, ఒక ఆట ఆడుతున్నారు, ఒక నాటకం ఆడుతున్నారు ఊళ్ళో. ఒక ఎమ్మెల్యే వచ్చేసి ఎన్ని వేసిపోయిండు అంటే 1500 ఇచ్చిపోయిండు కట్నము అని చెప్పేశారు. నేనేం చేసిన అంటే ఆ నాటకానికి నేను 10,000 ఇచ్చాను. 10,000 కట్నం ఇచ్చాను. 10,000 కట్నం ఇచ్చి 10,000 కట్నం ఇచ్చాడు కదా వీడు అని చెప్పేసి నాకు ఎప్పుడు అట్లే ఉంటుంది. ఎమ్మెల్యే ఇచ్చిన దానికంటే ఎక్కువనే ఇవ్వాలని ఉంటుంది నాకు. ఎందుకంటే ఇది నా గ్రామం కదా. కనుక నేను 10,000 ఇచ్చాను. ఆ రోజు 10,000 ఇచ్చినందుకు నాకు కొద్దిసేపు మాట్లాడిచ్చారు. నేను అన్నాను ఆ రోజు, ఏమన్నానంటే, గౌరవనీయులారా, గ్రామ ప్రజలారా, ఈ గ్రామంలో ఈ ఆట ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారు అంటే ఈ ఆటలో ఉన్న సారాంశం తీయండి. మీరు ఏం సారాంశం ఉందో, వీరబ్రహ్మం గారి ఆటలో ఏం సారాంశం ఉందో తీయండి అని చెప్పేసి ఆ సారాంశం చెప్తూ నేను చిన్నప్పుడు మా అమ్మ మరి నెత్తిమీన మరి కట్టెల మోపు పెట్టుకొని కొంగులో చింతకాయలు ఏరుకొని వస్తున్నప్పుడు, ఈ చెరువు కట్ట మీద వస్తున్నప్పుడు మొత్తం దూళ్ళు ఒక 200-300 దూళ్ళు వచ్చేటివి 5 గంటలకు. మరి ఆ దూళ్ళ దర్శనం ఎంతో మంచిగా అనిపించేది. కానీ ఈ రోజు నేను హైదరాబాద్ నుండి నేను వస్తుంటే నా కారులో నాకు బీరు బాటలు నాకు కట్ట మీద కనబడతా ఉన్నాయి. చెయ్యకండి అని చేసి నేను చెప్పేశాను. ఉదయమే ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న కొత్తూరును చాలా అవమానించినవన్న నువ్వు అన్నాడు. కొత్తూరును చాలా అవమానించినవన్న నువ్వు అన్నాడు. ఎందుకు తమ్ముడు అన్న నువ్వు పోస్తున్నావు అన్న, మాకు నువ్వు పోస్తున్నావు, నువ్వు తాపుతున్నావు మాకు అన్నాడు. తమ్ముడు సారీ తమ్ముడు, ఏమనుకోకు, నాది తప్పైంది అని చెప్పేసి, నాది తప్పైంది అని చెప్పేసి. అందుకొరకు దానికి ప్రతిరూపమే ప్రవీణ్, రాజశేఖర్ పట్టుబట్టి, బలరాం, పిల్లలందరూ యూత్ కమిటీ అందరూ పట్టుబట్టి, నానా మరి ఎట్లా చేద్దాం మనము అని అంటే, ఈ ఊరు రాజకీయాలకు నేను దూరం అయ్యి ఒక 30 సంవత్సరాలు అవుతుంది బిడ్డ. నన్ను ఈ రాజకీయాలలో లాకండి, నేను పోటీ చేసేవాడిని కానీ ఇక్కడ వచ్చేవాడిని గాను, నా రాజ్యం నాది. ఒకవేళ మీరేమైనా సాయం కావాలిస్తే నన్ను అడగండి అని చెప్పేస్తే వాళ్ళు సాయం అడిగారు. నేను సాయం చేశాను. నేను ఏమి సాయం చేయలేనట్లే కానీ ఈ ఊరుకు ఈ విషయాలు మాత్రం చెప్పడమనే వచ్చేసాను. కనుక ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పను. అన్న మహానుభావుల గురించి అందరి గురించి చెప్పాడు కానీ ఈ ఊర్లో అందరూ ఒక ఉదాహరణ చెప్తా. చిన్న లంబడి తండాలో సార్, ఈ రోజుల్లో చిన్న లంబడి తండాలో 20-30 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 20-30 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మరి నేను ఎదిగిన వానిగా, ఒక అధికారిగా, ఒక రిజిస్ట్రార్గా పనిచేస్తున్నప్పుడు, నా గ్రామంలో చిన్న తండలో ఉన్నప్పుడు ఒక 50 మంది ఉద్యోగస్తులు ఉన్నప్పుడు నా గ్రామంలో ఒక 500 మంది ఉండాలని కోరుకోవడం వల్ల తప్పుందా? 500 మంది ఉద్యోగస్తులు ఉండడం వల్ల తప్పుందా? కనుక నేను అదే కోరుకుంటా. కనుక మీ పిల్లలందరూ చదివించండి. మరి అందరము గ్రామంలో ఐక్యమత్యంగా ఉందాము. కుల, మత, వర్గ, లింగ భేదం లేకుండా ఈ గ్రామంలో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ, మరి ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు కానీ నాకు ఇంకొకసారి మరి ప్రవీణ్, నాకు ఒక సంతోషం ఏంటంటే గ్రామంలో మరి ప్రవీణ్కు మీరు ఇస్తున్న ప్రాముఖ్యతను బట్టి నేను నిజంగా సార్, ఎందుకంటే ఎవరికైతే తెలివి ఉంటుందో, మా ప్రొఫెసర్ కాశీమన్న ఈ రోజు గ్రామానికి వచ్చాడంటే మరి మేము ఆయన చెప్పగలుగుతాడు కనుకనే మేము అన్నను మేము సాధారణంగా ఆహ్వానించాము. కనుక ప్రవీణ్ మరి మంచిగా విద్యావంతుడు, చదువుకున్నవాడు, మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మాకు ఆదర్శము మా పోలీస్ ఆనందం అన్న, మాకు ఆదర్శము మరి ఈ రోజు ఒకవేళ నేను లేకపోవచ్చు కానీ మాకు ప్రవీణ్ ఉన్నాడు. కనుక మీరు ప్రవీణ్ను అందరినీ కూడా మీరు సాధారణంగా మీరు ఆ పిల్లోని కడుపులో పెట్టుకొని మీరు చూసుకుంటుంది కనుక మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇప్పుడు గోరెటి వెంకన్న కూడా వస్తున్నాడు కనుక పాటలు ఉంటాయి కనుక అన్నకు నేను శిరస్సు వంచి మరి కాశీమన్నకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎంత ఒత్తిడిలో ఉన్నాడు,
ఎంత పనిలో ఉన్నాడు. అన్నకు ఒక నిమిషం కూడా మరి వృధా అవ్వడం వేస్ట్ చేయకూడదని ఉంటుంది కనుక అన్న అనేక కొన్ని కష్టాలలో కూడా మేము పంచుకున్నాము. చాలా బాధాకరమైన సంఘటనలు ఈ నిన్న మొన్న జరిగిన విషయాలంతా మీకు తెలుసు. అయినా కూడా మా గ్రామానికి వచ్చి మాకు సమయం ఇచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మరి ఈ ప్రజలను మీరు మేల్కొల్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై జై భీమ్.